ఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతమైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 22.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు 5 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివచ్చారని ఆయన వివరించారు. అనేక స్టార్టప్ కంపెనీలు తమ పనితీరును ప్రదర్శించేందుకు అవకాశం లభించిందని తెలిపారు. ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగిస్తామంటూ 2.5 లక్షలకు పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారని గుర్తు చేశారు. దీనిపై గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైందని తెలిపారు. ఏఐ యుగంలో భారత్ పాత్ర పట్ల యావత్ ప్రపంచం పూర్తి విశ్వాసంతో ఉందని ఆయన తెలిపారు. టెక్నాలజీలో భారత సత్తాను గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. సదస్సు తీర్మానాలకు సంబంధించి ఇప్పటికే 70 దేశాలు సంతకాలు చేశాయని, రేపు సదస్సు ముగిసే సమయానికి ఆ సంఖ్య 80కి చేరుతుందని వివరించారు. సదస్సు ముగిసిన వెంటనే ఢిల్లీ డిక్లరేషన్ను పూర్తి పారదర్శకంగా అందరితో పంచుకుంటామని తెలిపారు.